ఉన్నట్టుండి వైసీపీ నేతలకు కాపు సామాజిక వర్గంపై ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందో అని జనసేన పార్టీ గుంతకలు నియోజకవర్గం సమన్వయకర్త వాసగిరి మణికంఠ ఆశ్చర్యం వెలిబుచ్చారు. ఈ మేరకు ఆయన మంగళవారం గుంతకలు నియోజకవర్గం గుత్తిలో స్థానికంగా ఉన్న జనసేన పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలకు రెండు గుర్తుకొస్తారు. అధికారం కోల్పోతే కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఇప్పుడు ఆత్మీయ సమావేశాలా అని ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు నామినేటెడ్ పదవులు, వైస్ ఛాన్సలర్ పోస్టులు, కాంట్రాక్టులు వంటి అనేక అవకాశాలను ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టిన చరిత్ర ప్రజలందరికీ తెలుసు. అప్పుడు సామాజిక న్యాయం గురించి మాట్లాడిన వారు ఇప్పుడు కులాల పేరుతో సమావేశాలు నిర్వహించడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెడ్లు గుర్తుకొస్తారు, అధికారం పోతే కాపులు గుర్తుకొచ్చారు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఇప్పుడు ఆత్మీయ సమావేశాలా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. వైసీపీ నాయకులు కాపు సామాజిక వర్గంపై అకస్మాత్తుగా ప్రేమ చూపిస్తూ ఆత్మీయ సమావేశాలు నిర్వహించడం రాజకీయ అవకాశవాదానికి నిదర్శనం. ఇది నిజంగా కాపుల ఆత్మీయ సమావేశమా, లేక కాపులకు రాజకీయ ప్రాధాన్యం పెరుగుతుందనే భయంతో నిర్వహిస్తున్న రాజకీయ సమావేశమా అనే ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతోందన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కాపు రిజర్వేషన్ల విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వలేదు. కాపు కార్పొరేషన్కు భారీ నిధులు ఇస్తామని చెప్పి అమలు చేయలేదు. కాపు యువత విద్య, విదేశీ విద్య, ఉపాధి అవకాశాల కోసం అమలు కావలసిన అనేక పథకాలు నిలిచిపోయాయి. ఈ రోజు ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్న కాపు నాయకులు ఎక్కడ ఉన్నారు? ఒక వ్యక్తి చేసిన తప్పును మొత్తం కులానికి అంటగట్టడం సమంజసం కాదు. నేరం చేసిన వారు ఎవరైనా నేరస్తులే. అతని కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా చట్టం తన పని తాను చేయాలి. ఇదే సభ్య సమాజం కోరుకునే న్యాయం. నేటి యువత కులాలు, మతాలు దాటి ఆలోచిస్తోంది. సమానత్వం, అభివృద్ధి, అవకాశాల కోసం పోరాడుతోంది. కానీ కొందరు పాతతరం రాజకీయ నాయకులు ఇంకా కుల విభజనలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇటువంటి రాజకీయాలు సమాజాన్ని వెనక్కు నెడతాయి. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎప్పటి నుండో తప్పు చేసిన వాడు ఎవరైనా శిక్ష పడాలి అనే సిద్ధాంతాన్ని స్పష్టంగా చెబుతున్నారు. వైసీపీ నాయకులు అభివృద్ధి, సంక్షేమం, ప్రజా సమస్యలపై మాట్లాడలేక కుల రాజకీయాలను ఆశ్రయిస్తున్నారు. కానీ ప్రజలు ఇప్పుడు చైతన్యవంతులు. కులాల పేరుతో సృష్టించే డ్రామాలను నమ్మే పరిస్థితిలో లేరు. నిజంగా కాపులపై ప్రేమ ఉంటే వైసీపీ ప్రభుత్వం కాపు సామాజిక వర్గం కోసం చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చెప్పాలి. కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు మానుకోవాలి. రాష్ట్ర అభివృద్ధి, యువత భవిష్యత్తు, సామాజిక సమైక్యత గురించి మాట్లాడాలి. కులాల పేరుతో రాజకీయాలు చేసే రోజులు ముగిసిపోయాయి. సమాజాన్ని విభజించే నాయకులను ప్రజలు ఇప్పటికే తిరస్కరించారు. భవిష్యత్తులో కూడా అలాంటి రాజకీయాలకు స్థానం ఉండకూడదని స్పష్టంగా తెలుస్తోంది అన్నారు. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న. ఈబీసీ రిజర్వేషన్ ని కాపులకి కాకుండా ఎందుకు చేశారో ఆలోచన చేయాలి. విదేశీ విద్య రూపంలో కాపులకి అత్యంతమైనటువంటి నిధులు సమకూరుస్తామని చెప్పి మీరు ఎందుకు సమకూర్చలేదో చెప్పాలి. ఈరోజు మీ అవసరాలకి, మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసము 30 సంవత్సరాలుగా ఏ రోజు బయటికి రాని కాపు నాయకులందరూ వచ్చి కాపు ఆత్మీయ సమావేశం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించడం నిజంగా చాలా చాలా సిగ్గుగా, ఒక కాపు యువకుడిగా నేను కూడా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నా. ఏ రోజే కానీ మీరు మా కోసము చేసింది ఏమీ లేదు. ఉదాహరణకి కొట్టే సాయి గారి గురించి ఆలోచన చేస్తే ఆ రోజు సిఐ గారు విచక్షణ కోల్పోయి కొట్టే సాయిని కొడితే ఏ రోజే కానీ మీరు వాళ్ళని పరామర్శించింది లేదు, మాట్లాడింది లేదు. కానీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మాత్రం పోయి పరామర్శించి అతనికి ధైర్యం చెప్పి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో అత్యంత ఉన్నతమైనటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం కాళహస్తి టెంపుల్ కి ఆయన్ని చైర్మన్ గా నియమించారు. ఇదే అర్థమవుతుంది కళ్యాణ్ గారికి మా పట్ల ఉన్నటువంటి గౌరవం. ముఖ్యంగా ఈ గుద్దనూరు దగ్గర ఒక వ్యక్తిని వైసీపీ హయాంలో హత్యకి గురి చేస్తే కూడా ఏ మాత్రం ఎవరిని పరామర్శించిన పాపాలు పోలేదు. కానీ ఈ రోజు పరామర్శల పేరిట కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుంది ఎవరు అంటే ఖచ్చితంగా అంటే వైఎస్ఆర్సీపీ అని చెప్పి నిక్కచ్చిగా చెప్పచ్చు. ఏదేమైనా ముఖ్యంగా మా అందరికీ ఒక ఎమోషన్ లాంటి నాయకుడు ఎవరబ్బా అంటే వంగవీటి మోహన్ రంగ గారు.
వంగవీటి మోహన్ రంగ గారికి ఒక జిల్లాకి పేరు పెట్టాలా అని చెప్పి ఎన్నిసార్లు ప్రతిపాదన చేసినా కూడా నిమ్మకు నీరెక్కినట్లు ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు బొత్స సత్యనారాయణ గారు కానీ, తోట త్రిమూర్తులు కానీ, పేర్ని నాని కానీ, ఇంకా సోకాల్డ్ పర్సన్స్ అందరూ కానీ ఏ రోజు మాట్లాడుకోకుండా ఈ రోజు మాత్రము వివేకం వచ్చి మాకెంతో నష్టం జరిగిపోతుంది అంటున్నారు. ఏదేమైనా కులాల కలిపే ఆలోచన విధానంతో కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రజల మధ్యన తిరుగుతూ ముఖ్యంగా కులాల్ని దాటి ఈరోజు రాజకీయం చేస్తూ అందరినీ చైతన్యపరుస్తున్నారు. అలాంటి నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఏదేమైనా కొనిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కానీ, కాపు కులాన్ని కానీ విచ్ఛిన్నం చేసే పరిస్థితి మీకు లేనే లేదు. ఖచ్చితంగా అంటే కాపు వ్యక్తులందరూ, కాపు యువకులు, ముఖ్యంగా మహిళలైతే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి బ్రహ్మరథం పడుతున్నారు. దాన్ని చూసి ఓర్వలేకే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన పలసం చేయాలని చెప్పి మీరు చేసేటువంటి జిమ్మిక్కులు వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కాపు యువకులకి, కాపు నాయకులందరికీ ఖబర్దార్ మీకు సూటిగా చెప్తున్నాం. నిజంగా మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీరు ఏమైనా కాపులకు చేయాలనుకుంటే మీ జగన్మోహన్ రెడ్డి గారితో కాపు ముఖ్యమంత్రిగా మీరు ప్రకటించుకోండి, చూద్దాం. ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, మీరు ప్రకటించుకోండి, మీకు చేయకూడతాం. అంతేగాని ఆయన స్వార్థానికి మీరు బలైపోతూ మమ్మల్ని బలి చేయాలంటే మటుకు మీకు ఖబర్దార్ ఎక్కడ కానీ తిరగకూడదు తిరగలేదని చెప్పి చెప్తున్నా. ఏది ఏమైనా భారతదేశంలో దేశ సమగ్రత కోసము, దేశ అభివృద్ధి కోసము పనిచేసే ఏకైక నాయకుడు అంటే కొనిదెల పవన్ కళ్యాణ్ గారే. ఆయన నాయకత్వాన్ని రేపు రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా తిరుగులేని నాయకుడిగా ఎదుగుతారనేటువంటి దురుద్దేశంతోనే మీరు చేస్తున్నటువంటి వైసీపీ నాయకుల కూటలన్నింటినీ మేము నిత్యం తిప్పుకోవడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియపరుచుకుంటూ, ఖచ్చితంగా అంటే కళ్యాణ్ గారి నాయకత్వంలో అత్యంత పెద్ద పాత్ర కాపు సామాజిక వర్గము ఖచ్చితంగా అంటే ప్రదర్శిస్తుందని తెలుపుకుంటూ ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ గౌరవ నమస్కారాలు తెలుపుకుంటూ జై హింద్, జై భారత్ మాత.